హలో అండి అందరికీ. ఇదైతే మా మిర్చి దిబ్బ వేరే దగ్గర వేసిన మిర్చి దిబ్బ అండి. దానికైతే ఫస్ట్ 20 ఇంకా యూరియా కలిపి మందు వేసేసి కట్టర్ వేసినాడు మా నాన్న అయితే. ఈరోజు మేము వెళ్ళేసి ఇంకా ఆ మందు అవన్నీ చల్లేంత వరకు కట్టర్ వేయించేది. అంటే మా సైడ్ దీన్ని కట్టర్ అని అంటారు. ఇది ఇలా మట్టినంతటిని కూడా రోల్ చేసేసి సైడ్కి కూడా, అంటే మళ్ళీ ఆ ఆకు ఆ చెట్లకి కూడా పాదులని మళ్ళీ ఏం డిస్టర్బ్ కాకుండా మట్టి కూడా సైడ్కి నెట్టేస్తుంది అనమాట. సో ఇలా ఉంది. ఇదైతే కొంచెం సౌండ్ కూడా వస్తుంది. ఇది చిన్న ఇంజన్ సౌండ్ లాగా వస్తుంది అనమాట. ఇది వేసిన తర్వాత మనకి నీట్గా, అంటే ఆ మట్టి అంతా పైకి వెళ్ళిపోయి కింద దారిలాగా, అంటే ఇప్పుడు ఇది వేసిన తర్వాత వాటర్ పెడతారు, నీళ్ళు పెడతారు అనమాట. పొలంకి పక్కనే చిన్న కాలువ ఉంది, దాని నుంచి నీళ్ళు అయితే పెట్టేస్తారు. ఇది వేసిన తర్వాత చూడండి ఎలా అయినాయో. అంటే ఇది మధ్యలో దున్నినట్టుగా చేస్తుంది, మళ్ళీ మట్టిని కూడా సైడ్కి ఇట్లా దారిలాగా చేసేసి వాటికి సపోర్ట్ లాగా కూడా మట్టి పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. మరి మీ సైడ్ దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. మిర్చి తోటలకి ఎక్కువ ఈ కట్టర్ వేస్తారు. అలానే చెట్లు పెద్దగా అయిన తర్వాతే వేయడం అంటే అవ్వదు, ఎందుకంటే అవి పెద్దగా అయినాయి అనుకోండి చెట్లు విరిగిపోతాయి. అదే మాది ఇంకోటి ఉంది మిర్చి దిబ్బ, దానికైతే వేయడానికి అవ్వదు. చిన్నగా ఉన్నప్పుడే మనం పిండి పెట్టేసుకొని బలానికి ఇలా వేయించుకుంటే ఏంటంటే మళ్ళీ నీళ్ళు పెట్టగానే ఆ బలం అంతా కూడా చెట్లకు అంటుకుంటుంది.